మన ప్రాంతంలో గతంలో 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి ఈ ప్రాంత అభివృద్ధిలో కొంతమేరకైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత ప్రయత్నం, విడిపోయినటువంటి తిరుపతి జిల్లాలో కొంత ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు. 5 సంవత్సరాల కాలం ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉందో తెలుసుకోవడానికి కొంత సమయం, ఏ ప్రాంతానికి ఏమి అవసరమవుతుంది, ఎవరు ఎక్కడ పనిచేయాలి అనేటువంటిది కొంత ఆలోచన సందిగ్ధంలోనే గడిచిన 5 సంవత్సరాల కాలం మరి ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితులు. దాని తర్వాత శాసనసభ్యుడిగా ఉండగానే ఆనాడు అధికార పార్టీకి దూరం కావడం, మరి ఒక ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆ ఫుట్బాల్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. ఫుట్బాల్ వెతుక్కోవడానికి ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా వెంకటగిరి అంతా తిరుగుతున్నారు. ఆ బాల్ ఎక్కడుందో చూద్దాం, కనపట్లేదు, కనపడదు కూడా. ఎప్పుడైనా కనబడితే మళ్ళీ నేనే కనపడాలా, లేదంటే రామకృష్ణ కనపడాలి. ఇప్పుడు ఆ బాల్ అన్నీ లేవు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో గడిచిన 5 సంవత్సరాలకి అభివృద్ధికి దూరమైంది వెంకటగిరి నియోజకవర్గం అని చెప్పి చెప్పక తప్పదు. అనేక ప్రయత్నాలు చేశాం. ఆనాడు ఉన్న జిల్లా కలెక్టర్లతో సమావేశమై గ్రామ కొలనులు అని చెప్పి మండలానికి ఒక రిజర్వాయర్ని తయారు చేసి ఆ రిజర్వాయర్ ద్వారా గ్రామస్తులందరూ కూడా అభివృద్ధి చేయాలి, వాళ్ళకి సాయంత్రం పూట కొంత సమయం వాళ్ళు ప్రకృతిలో ఆనందంగా ఉండాలి అనేటువంటి దానిలో కొన్ని ప్రయత్నాలు చేశాం. అది అలా నిలిచిపోయినాయి మధ్యలో. అలాగే వెంకటగిరి మున్సిపాలిటీకి పార్కులు రావాలని ఇప్పుడు రామకృష్ణ గారు అన్నారు. పార్కులు రావడానికి నిధులు మున్సిపాలిటీలో తక్కువైతే మనకు తెలిసినటువంటి పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభలో ఉన్నవాళ్ళు, లోక్సభలో ఉన్న సభ్యుల్ని 5 సభ్యులను అడిగి దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రణాళిక తయారు చేసి శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టే సమయానికి ఆ పార్కుల్ని జరగనీయకుండా చేస్తే పార్లమెంటు సభ్యులుగా డబ్బు ఇచ్చినటువంటి వాళ్ళు, మీకు అభివృద్ధి లేనప్పుడు మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయండి, మా నియోజకవర్గాల్లో మేము ఖర్చు పెట్టుకుంటామని ఒక్కొక్క పార్లమెంటు సభ్యులు 25 లక్షలు వాళ్ళ ఎంపీ ల్యాక్స్ నుంచి ఇస్తే ఆ డబ్బు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇలాంటి దయనీయమైన పరిస్థితులు వెంకటగిరిలో. అభివృద్ధికి నిరంతరం ఏదో ఒక మోకాలు అడ్డు, ఒక అడ్డుగోడ, వీటితోనే సమస్యలకు పరిష్కారం లేకుండా పోయింది. తర్వాత అనేక సందర్భాల్లో చూసాం. అభివృద్ధి చేయడానికి ప్రయత్నం జరిగి సోమశిల తెలుగు గంగ కాలువల ద్వారా సాగునీరు తెచ్చి రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేసి దిగువ భాగంలో ఉన్నటువంటి రైతాంగానికి అంతా చెరువులకి నీళ్ళు ఇచ్చి ఆ నీటి ద్వారా ప్రతి సంవత్సరం పంటలు పండించుకునే విధంగా పని చేయడం జరిగింది. పై పక్కన ఉన్నటువంటి కొండ కింద పల్లెలకి నీళ్ళు ఇవ్వాలి అనే దాంతోనే సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువని ఏర్పాటు చేశామన్నాడు. ప్రయత్నం చేశాం, ప్రభుత్వాలు మారాయి, తర్వాత అది వెనకబడింది. సోమశిల నుంచి ఒక ప్రత్యేక కాలువను తీసుకొచ్చి ఈ స్వర్ణముఖితో లింక్ చేసి అక్కడి నుంచి తిరుపతికి కూడా త్రాగునీరు ఇచ్చేటువంటి బృహత్తర పథకాన్ని తయారు చేసి మొదలుపెట్టడం జరిగింది. మేర్లపాక రిజర్వాయర్లను కట్టడానికి ప్రయత్నం చేశాం, కానీ పనుల్లో జాప్యం, సహకారం లేదు, అలా నడిచిపోయింది. తర్వాత
దాన్ని మళ్ళీ మొదలుపెట్టే ప్రయత్నం చేస్తే సహకారం రాలేదు ఆ ప్రభుత్వంలో. మన కళ్ళ ముందే ఉంది డక్కిలి మండలంలో ఒక రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రామకృష్ణ శంకుస్థాపన చేస్తే పని చేయడానికి నేను మొదలు పెడితే దాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితి. అది మొదలు కాకుండా నేను నిలిచిపోయాను. ఇవాళ మొదలు చేసి పెట్టాలి అంటే ఆనాడు 500 కోట్ల రూపాయలతో పూర్తయ్యే రిజర్వాయర్ ఇవాళ 1000 కోట్ల రూపాయలకు పైన ఖర్చు చేయాల్సిన దుస్థితి. నిధులు